హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఇండియా యొక్క ఇండెక్సెస్ అంటే ప్రపంచం యొక్క వివిధ సంస్థలు విడుదల చేసిన ఇండెక్స్లలో భారత్ యొక్క స్థానము, అదేవిధంగా ఆ ఇండెక్స్లలో మొట్టమొదటి ప్లేస్ సాధించుకున్న దేశం యొక్క స్థానం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇండెక్స్ల గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయినా వస్తుంది. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మొత్తం 2020 మనం కవర్ చేయొచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్లో అయినా ఒక మార్క్ మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ కాన్ఫరెన్స్? సో గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ కాన్ఫరెన్స్ 2020లో భారత్ యొక్క స్థానం ఏంటి అంటే 142. ఫస్ట్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020? సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 142 అండ్ టాప్ కంట్రీ వచ్చేసి నార్వే. అంటే ఫస్ట్ ప్లేస్ సాధించిన కంట్రీ ఏదంటే నార్వే. సో మరి ఈ ఇండెక్స్లను ఎవరు రిలీజ్ చేస్తారు? గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ కాన్ఫరెన్స్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లని రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హెన్లీస్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020? సో ఇండియా యొక్క ర్యాంక్ దాంట్లో 84th. మరి టాప్ కంట్రీ ఏది అంటే జపాన్. హెన్లీస్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020 టాప్ కంట్రీ అంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చిన కంట్రీ ఏదంటే జపాన్. దీన్ని ఏ సంస్థ రిలీజ్ చేస్తుందంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2020? గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఏంటి అంటే 139. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2020లో టాప్ కంట్రీ మొట్టమొదటి స్థానం అంటే ఫస్ట్ స్థానం సాధించుకున్న కంట్రీ ఏదంటే ఐస్లాండ్. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2020ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పీస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2020? సో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 40. మొట్టమొదటి స్థానం అమెరికా. అదేవిధంగా ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2020? సో గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం 74 అండ్ మొట్టమొదటి స్థానం స్వీడన్. ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2020? సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 117, 117వ స్థానం. మొట్టమొదటి స్థానం సంపాదించిన దేశం ఏది అంటే స్వీడన్. అదేవిధంగా ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసేవారు ఎవరు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2020? సో వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 43. సరే, మొట్టమొదటి స్థానం ఏ దేశం సాధించింది అంటే సింగపూర్. ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ 2020? గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం 3rd. ఫస్ట్ స్థానం మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేసింది చైనా. అదేవిధంగా ఇండెక్స్ని రిలీజ్ చేసే సంస్థ
అమెరికన్ ప్రాపర్టీ, క్యాష్మన్ అండ్ వికీఫీల్డ్. What is the rank of India in Global Talent Competitiveness Index 2020? సో గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం 72. మొట్టమొదటి స్థానం వచ్చేసి స్విట్జర్లాండ్. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసే సంస్థ వచ్చేసి ఇన్సైడ్ విత్ గూగుల్ అండ్ ఎడకో గ్రూప్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020? సో ప్రపంచ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020లో భారతదేశం యొక్క స్థానం 144. అదేవిధంగా టాప్ కంట్రీ వచ్చేసి ఫిన్లాండ్. ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసే సంస్థ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. నెక్స్ట్, what is the rank of India in direct selling industry index 2020? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 15. మొట్టమొదటి స్థానం వచ్చేసి అమెరికా. సో దీన్ని రిలీజ్ చేసే సంస్థ వచ్చేసి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. నెక్స్ట్ క్వశ్చన్, what is the rank of India in Global Real Estate Transparency Index 2020? సో ప్రపంచ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 34. సో టాప్ ప్లేస్లో ఉన్నది మాత్రం బ్రిటన్, యూకే. అదేవిధంగా దీన్ని రిలీజ్ చేసే సంస్థ వచ్చేసి JLL, జాన్స్ లాంగ్ లాసెల్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం అన్ని దేశాలు ఎన్విరాన్మెంట్ పర్యావరణం మీద ఫోకస్ చేసాయి కాబట్టి ఈ క్వశ్చన్ కన్ఫామ్గా ఏదో ఒక సెట్లో ఏదో ఒక ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇది ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం 168. టాప్ కంట్రీ వచ్చేసి డెన్మార్క్. దీన్ని రిలీజ్ చేసే సంస్థ వచ్చేసి WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 5th. జపాన్ వచ్చేసి అక్కడ ఎక్కువగా పర్యావరణ విపత్తులు జరుగుతాయి కాబట్టి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జపాన్. దీన్ని రిలీజ్ చేసే సంస్థ వచ్చేసి జర్మన్ వాచ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్? ఇది చూడండి, ఇందాకదేమో గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2020, ఇక్కడ చూడండి గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020. సో ఆన్సర్ వచ్చేసి 9th. టాప్ కంట్రీ వచ్చేసి దీంట్లో స్వీడన్. దీన్ని కూడా రిలీజ్ చేసేది వచ్చేసి జర్మన్ వాచ్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఫీఫా ర్యాంకింగ్స్ 2020? సో ఫీఫా ర్యాంకింగ్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 109. టాప్ కంట్రీ వచ్చేసి బెల్జియం, రిలీజ్డ్ బై ఫీఫా. నెక్స్ట్ క్వశ్చన్, what is the rank of India in ease of doing business index 2020? సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 63 అండ్ టాప్ కంట్రీ వచ్చేసి న్యూజిలాండ్. సో దీన్ని రిలీజ్ చేసేది ఇది ఎకనామిక్ సంస్థ కాబట్టి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020? గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 112, 112వ స్థానం ఉంది. సో టాప్ కంట్రీ వచ్చేసి ఐస్లాండ్. అదేవిధంగా దీన్ని రిలీజ్ చేసే సంస్థ వచ్చేసి WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్ 2020? సో గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి
51. టాప్ కంట్రీ వచ్చేసి నార్వే. సో దీన్ని రిలీజ్ చేసి ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసే సంస్థ వచ్చేసి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ చైల్డ్ ఫ్లోరిషింగ్ ఇండెక్స్ 2020? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో చైల్డ్ ఫ్లోరిషింగ్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం 131. టాప్ కంట్రీ వచ్చేసి నార్వే. అదేవిధంగా రెండు సంస్థలు కలిసి జాయింట్గా ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తాయి, WHO అండ్ యూనిసెఫ్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 105. టాప్ కంట్రీ వచ్చేసి హాంకాంగ్. అదేవిధంగా రిలీజ్డ్ బై ప్యాన్సర్ ఇన్స్టిట్యూట్ యాన్యువల్ ఎకనామిక్ ఫ్రీడమ్. సింగపూర్ ఈ ఇండెక్స్లో గ్లోబల్ ఎకనామిక్ ఇండెక్స్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 2020లో సింగపూర్కి హాంకాంగ్కి బాగా గట్టి పోటీ జరిగింది. అంటే దాదాపు ఈ రెండు దేశాలు సేమ్ ఒకే పాయింట్ని రీచ్ అయ్యాయి. సో అయినా కానీ హాంకాంగ్కి ప్రదానం చేయడం జరిగింది ఇది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020? సో ర్యాంక్ వచ్చేసి 48. టాప్ కంట్రీ వచ్చేసి స్విట్జర్లాండ్. రిలీజ్డ్ బై విపో, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఐటీయూసీ గ్లోబల్ రైట్స్ ఇండెక్స్ 2020? సో గ్లోబల్ రైట్స్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 5th. మొట్టమొదటి స్థానం వచ్చేసి ఫిలిప్పైన్స్. దీన్ని రిలీజ్ చేసే సంస్థ IUTC, ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020? సో ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 120. సో టాప్ కంట్రీ వచ్చేసి హాంకాంగ్. దీన్ని రిలీజ్ చేసే సంస్థ వచ్చేసి ద హెరిటేజ్ ఫౌండేషన్. నెక్స్ట్ క్వశ్చన్, what is the rank of India in Global Startup Ecosystem Report 2020? గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2020లో భారతదేశం యొక్క స్థానం 23. మొట్టమొదటి స్థానం అమెరికా. సో దీన్ని రిలీజ్ చేసే సంస్థ వచ్చేసి స్టార్టప్ బ్లింక్. ఇంకొన్ని చూద్దాం మనం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఇండియాకి సంబంధించిన కూడా కొన్ని ఇండెక్స్లు వస్తాయి, అవి కూడా క్లియర్గా చూద్దాం. ఇందాక ఇది మనం చెప్పుకున్నాం, సోషల్ మొబిలిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 76th ప్లేస్. అదేవిధంగా డెన్మార్క్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజంలో ఇండియా 34th ర్యాంక్ ఉంది. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఇది మీరు మర్చిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఒక 5 రోజులు కంటిన్యూస్గా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకరోజు చదివి అవతల పడేస్తే కన్ఫామ్గా మర్చిపోతారు. మినిమం ఒక 5 days రిపీట్ చేస్తూ ఉంటే మీరు ఎటువంటి ఎగ్జామినేషన్లోనే ఈజీగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. సో వరల్డ్ ట్రావెల్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో టాప్ ప్లేస్ వచ్చేసి స్పెయిన్. అదేవిధంగా భారతదేశం యొక్క ప్లేస్ వచ్చేసి 34th. అండ్ బిగ్గెస్ట్ జియో పొలిటికల్ రిస్క్ 2020లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 5th ప్లేస్. అదేవిధంగా ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ భారతదేశంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇది 2020లో రిలీజ్ చేశారు. కాకపోతే 2019లో వివిధ రాష్ట్రాలు పర్ఫార్మెన్స్ తీసుకొని ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో హర్యానా, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాలు కలిసి 1st ప్లేస్ సాధించడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే వరస్ట్ ట్రాఫిక్ కలిగి ఉన్న సిటీ ఏది అంటే బెంగళూరు. బెంగళూరు హ్యాస్ ద వరస్ట్ ట్రాఫిక్ ఇన్ ద వరల్డ్. ఒక రిపోర్ట్ తెలియజేసింది ఏంటి అంటే బెంగళూరే ప్రపంచంలో వరస్ట్ ట్రాఫిక్ కలిగి ఉంది అని చెప్పేసి ఇచ్చారు మరి. నెక్స్ట్, ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో
ఫస్ట్ స్థానం సాధించిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఈ స్కీమ్ని బాగా కార్యాచరణ సాధించడం జరిగింది. ఆ మంచిగా ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ స్టీల్ ప్రొడ్యూస్ అంటే స్టీల్ని ఉత్పత్తి చేయడం అదేవిధంగా ఎక్స్పోర్ట్ చేయడంలో ఇండియా అనేది సెకండ్ ప్లేస్ సాధించింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది మనకు తెలియజేస్తుంది. స్టీల్ ప్రొడ్యూసింగ్లో సెకండ్ ప్లేస్ ఎవరు అంటే ఇండియా, ఫస్ట్ ప్లేస్ ఎవరు అంటే చైనా. ఇందాక ఇది కూడా చెప్పుకున్నాం, గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 40. అండ్ ఇండియా ఓవర్టేక్స్ యూకే అండ్ ఫ్రాన్స్ టు బికమ్ 5th లార్జెస్ట్ వరల్డ్ ఎకానమీ. భారతదేశం అనేది ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఇండెక్స్లో భారతదేశం 35th ప్లేస్ సాధించింది. వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ ఫర్ ది ఫ్యూచర్ ఇండెక్స్ 2019లో 35th ప్లేస్ సాధించింది భారతదేశం. ఈ రిపోర్ట్ అనేది 2020లో రిలీజ్ చేయడం జరిగింది, కాకపోతే 2019 యొక్క ప్రణాళిక ప్రకారం ఇది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన ఇండియాలో, చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్. ఆ ఇన్స్టిట్యూట్స్లో మొట్టమొదటి సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ ఇండెక్స్లో రిపోర్ట్లో ఫస్ట్ స్థానం సాధించింది ఏంది అంటే సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడగవచ్చు. దీని ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1942లో జరిగింది. ప్రజెంట్ దీని డైరెక్టర్ జనరల్ ఎవరని కూడా అడగవచ్చు, సిఎస్ఆర్ది. సో శేఖర్ మండే దీని యొక్క డైరెక్టర్ జనరల్. అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని కూడా అడగవచ్చు మనకి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ 77th సస్టైనబిలిటీ మనకి ఇండెక్స్లో ఇండియా అనేది 77th ర్యాంక్ అనేది సాధించింది. అండ్ నెక్స్ట్ ఇది చైల్డ్ ఫ్లోరిషింగ్ ఇందాక చెప్పుకున్నాం, 131 ప్లేస్ ఇండియా అది. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా ఇందాక చెప్పుకున్నాం, 144th ర్యాంక్. అదేవిధంగా ఆర్మీ వెపన్స్ కావచ్చు, లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకోవడంలో సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియా. ఆర్మ్ ఇంపోర్టర్ అంటే ఆర్మీకి సంబంధించిన వస్తువులు కావచ్చు, లేకపోతే తుపాకులు కావచ్చు, దాని ఫిరంగులు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, వీటన్నిటిలో ఇంపోర్ట్ చేసుకునే దేశంలో మన ఇండియా అనేది సెకండ్ ప్లేస్ సాధించింది. అండ్ గుజరాత్ టాప్స్ ఇన్ డొమెస్టిక్ సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్. ఇళ్లపైన ఏదైతే మనకి ఇల్లు ఉంటాయో ఇళ్లపైన సోలార్ సిస్టమ్స్ అంటే సోలార్ పవర్ని ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాలలో భారతదేశంలో గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్ సాధించింది. అండ్ నెక్స్ట్ పోషణ్ అభియాన్, ఇదొక స్కీము. ఈ పోషణ్ అభియాన్ అనేది చిన్నపిల్లల కోసం రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమం. ఈ పోషణ్ అభియాన్లో మొట్టమొదట అంటే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో మొట్టమొదటి స్థానం అంటే అత్యధిక స్థానం సాధించిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ కూడా వచ్చింది. సో ఈ బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 53rd పొజిషన్, న్యూజిలాండ్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. అండ్ సైంటిఫిక్ పబ్లికేషన్స్లో ఇండియా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. సైంటిఫిక్ పబ్లికేషన్ ఇండెక్స్లో 2020లో భారతదేశం అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది 2020కి సంబంధించిన టోటల్ ఇండెక్స్ షెడ్యూల్. ఇది జనవరి నుంచి డిసెంబర్ వరకు చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్లను తీసుకొని రూపొందించడం జరిగింది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో రెడీ చేయాలో కూడా మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియో దానిపైన రూపొందించడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. జై హింద్.